పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాస్తారోకోలు ధర్నాలు కొనసాగుతున్నాయి. మహానగరంలోని 3వ డివిజన్లో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి జితేందర్ అందిస్తారు. ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచినందుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వివిధ చోట్ల ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మహిబాద్ జిల్లా, అదేవిధంగా భూపాలపల్లి, జయశంకర్ జిల్లా, ములుగు జిల్లా, వరంగల్ జిల్లా, జనగామ జిల్లా, హనుమకొండ జిల్లాలలో స్థానిక ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఎంపీలు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తూ పెంచినటువంటి గ్యాస్ సిలిండర్ల ధరలను దించివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. చూస్తున్నాము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో మనం మాట్లాడుతాం. చెప్పండి, నిజంగా మీరు ఎలాంటి డిమాండ్ను కేంద్ర ప్రభుత్వాన్ని చేయదలుచుకున్నారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున 3వ డివిజన్ తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు 3వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు నెర్ల రాజు. మాది ప్రాపర్ కొత్తపేట గారు. డివిజన్గా మేము ఉన్న 3 విలేజ్లు కొత్తపేట, ఆరపల్లి, పైడిపల్లి అందరం కలిసి ఈరోజు వంగపాటి చౌరస్తాలో ధర్నా చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ వైఖరిగా నశించాలని వేరేసారి 2009 యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 500 ఉన్నప్పుడు ఆ రేటు ప్రకారం 8 సంవత్సరాలలోనే దాదాపు నరేంద్ర మోడీ 200 చేసిండు. దాన్ని వెంటనే గ్యాస్ ధర పెంచింది. వెంటనే విరమించుకొని తగు న్యాయమైన ప్రజలకు న్యాయం చేయాలని, గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, అంటే చెప్పండి, ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి ధరల మీద జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు చేస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? ఈరోజు 3వ డివిజన్ పరిధిలోని ఆరేపల్లి క్రాస్ నందు మరి మా బీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు మరి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరి మా వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరు రమేష్ అనే గారి ఆదేశానుసారం ఈరోజు మరి మా 3వ డివిజన్ పరిధిలోని మరి బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మరి ఇక్కడ ఈ ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మరి గత 8 ఏళ్లలో మరి ఒక 600 రూపాయలు 700 రూపాయలు గ్యాస్ ధర పెంచిండ్రు. గ్యాస్ ధరతో పాటు మరి పెట్రోలు, డీజిలు, మరి నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కటి పెంచుకుంటూ పోతే మరి సామాన్య ప్రజలు మరి ఏం కావాలని చెప్పని మోడీ గారిని మేము ప్రశ్నిస్తున్నాం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున. మరి ఇన్ని ధరలను పెంచుకుంటా పోతా అంటే సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వాళ్ళందరి ప్రజల సమస్యల గురించి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఆరేపల్లి క్రాస్ నందు ఒక ధర్నా కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది. మరి దీనికి మరి మా తోటి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. మోడీ ఇకనైనా మీరు సామాన్య ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకులు మరియు ధరలు, గ్యాస్ ధరలు తగ్గించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. పేద ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి విధంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి నిత్యావసర ధరలను కూడా పెంచడం వెంటనే తగ్గించాలని చెప్పి, అదేవిధంగా మోదీ ప్రభుత్వం ఈ పెంచినటువంటి ధరలను తగ్గించేటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఇప్పటికే ఆందోళనలు కొనసాగుతున్నాయి. కెమెరామెన్ పాషాతో జితేందర్, 6 టీవీ, వరంగల్.